బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యామగానపల్లి ధర్మరాజుల స్వామి ఆలయంలో ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన ఆమె ఇది ఎన్నికల ప్రచారం కాదని, మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈ మాటలు చెబుతున్నానని అన్నారు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ ఘటనను ప్రస్తావిస్తూ భర్తను లక్ష్యంగా చేసుకోవడానికి మహిళలను అవమానించడం సరికాదని హితవు పలికారు. గతంలో అసెంబ్లీలో తన పేరును రాజకీయంగా ప్రస్తావించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని, రాజకీయంగా ధైర్యం ఉంటే నేరుగానే ఎదుర్కోవాలని ఆమె సూచించారు. అలాగే గత ఎన్నికల్లో ప్రజలే తమకు అండగా నిలిచారని, ఆ మద్దతును జీవితాంతం మర్చిపోలేమని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. నేను ఎప్పుడు ఆ విషయం నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి, మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తల్ని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్ని అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నిలుచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు, కానీ ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్ లో ఉన్నా కూడా ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా